హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫోమ్. ఈరోజు అయితే మీకు సింపుల్ స్టెప్స్లో ఈ వేసవి కాలంలో మీ మొక్కల్ని ఎలా గ్రీనరీగా మెయింటైన్ చేసుకోవాలి చెప్తాను. ఈ కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యారంటే మీకు షేడ్ నెట్తో పని లేదు అండ్ రూపాయి ఖర్చు లేకుండా మొక్కల్ని హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు ఈ ఎండాకాలంలో. ఇంకా వచ్చేది మనకి ఎండాకాలమే, మార్చి స్టార్టింగ్ నుంచి. సో ఫస్ట్ థింగ్ అయితే మనం చెక్ చేసుకోవాల్సింది, మన గార్డెన్లో ఎండ ఎప్పుడు ఎక్కువ పడిద్దో, మార్నింగ్ టైం ఎక్కువ పడిద్దా లేకపోతే ఈవినింగ్ టైం ఎక్కువ పడిద్దా చూసుకోవాలి. అది బేస్ చేసుకొని మనము ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని మనకి ఎటు సైడ్ అయితే ఎక్కువ ఎండబడిద్దో ఆ సైడ్ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దాని నుంచి మనం హైట్ వైజ్గా కొంచెం పెద్దగా ఉండేవి అలా అలా మనం మెయింటైన్ చేసుకున్నామంటే మొక్కలన్నింటినీ ఒక ఆర్డర్లో మనకి ఎండబడేటప్పుడు ఆ పెద్ద మొక్కలకి ఉన్న నీడ వచ్చి ఈ చిన్న మొక్కల మీద పడి మనకి మొక్కలు గ్రీనరీగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మొక్కలకి వాటర్ పైనుంచి పట్టుకోవాలి. వీక్లీ వన్స్ అయినా, డైలీ మనం మొక్కలకి మొదల్లో వాటర్ ఇస్తాం, మళ్ళీ వీక్లీ వన్స్ స్ప్రే చేసినట్టు చేయాలి మొక్కలకి. అప్పుడు ఏంటంటే కొంచెం దుమ్ము ఉండకుండా గ్రీనరీగా కనిపిస్తే హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మల్చింగ్ చేసుకోవాలి. డ్రై లీవ్స్ కానీ ఏమైనా గోన పట్టలు ఉంటాయి కదా మనకి, పురికోస గొత్తాలు, అవి తీసుకొచ్చి మనం మొక్క మొదలు కొంచెం పీసెస్గా కట్ చేసి వేసేసామంటే కొబ్బరి పీచుని వేసుకోవచ్చు. మనకేంటంటే వాటర్, సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అవి ఎవాపరేట్ అవ్వవు. సో మనకేంటంటే మొక్కలకి వాటర్ ఎక్కువ ఇవ్వకుండా గ్రీనరీగా ఉంటాయి. సో దీంతోపాటు ప్యారల్గా ఏంటంటే మనం ఎండాకాలం చూసి ఎండ ఎక్కువ ఉన్న రోజు ఏంటంటే 2 times వాటరింగ్ చేసుకోవాలి మొక్కలకి. మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ప్లాంట్ కండిషన్ బట్టి. కొన్ని పాట్స్లో ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే ఆ వాటికైతే వాటర్ ఇవ్వలేదు. ఏ కుండీలో అయితే వాటర్ తక్కువ ఉంటాయో వాటికి మనం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి 2 times. నెక్స్ట్ వచ్చేసరికి డ్రై లీవ్స్ అన్నీ, ఏమైనా ఫ్రూట్ ప్లాంట్స్ ఉండి ప్రూనింగ్ చేసుకోవాలన్నా, అంటే సమ్మర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి, స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్, మ్యాంగో, ఈ ఎర్లీ ఫిబ్రవరి ఎండింగ్ లోపే ప్రూనింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడే మనకి ఎండలు కొంచెం మంచిగా వస్తున్నాయి. మనం ఏం చేయాలంటే ఫిబ్రవరి ఎండింగ్లో ప్రూనింగ్ చేసుకుంటే మనకి మార్చి ఏప్రిల్కి మంచిగా ఫ్రూట్స్ వస్తాయి. మనం మార్చి ఏప్రిల్లో ప్రూనింగ్ చేసామంటే కొంచెం చెట్టు చనిపోయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే మనం కట్ చేసే ప్రూనింగ్కి డైరెక్ట్ చనిపడింది కదా మొక్కకి, సో అక్కడి నుంచి కొంచెం మనకి ఎండిపోతూ చెట్టు అంతా అలా పాడైపోతుంది. అలా కాకుండా మనం ప్రూనింగ్ చేయాలంటే ఇదే కరెక్ట్ టైము, మళ్ళీ నెక్స్ట్ వేసవికాలంలో అసలు చేయకూడదు. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి మనము కెమికల్ కన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేయాలి మొక్కలకి. సాలిడ్లో ఇవ్వకూడదండి. ఏంటంటే మనం ఎరువులు పొడి రూపంలో లేకుండా వాటర్లో నానబెట్టి కొంచెం డైల్యూట్ చేసి అప్పుడు మొక్కకి ఇవ్వాలి. ఎందుకంటే మనము పొడి ఎరువు ఇచ్చామంటే వాటికి ఖచ్చితంగా హీట్ జనరేట్ అయ్యి మొక్కలు చనిపోతాయి. మనం ఏం చేస్తామంటే ఇవ్వాల్సిన ఎరువు ఏంటంటే వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ మనం మొక్కలకి ఇచ్చామంటే బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇలాగా అవన్నీ ఇస్తే మొక్కలు హెల్తీగా వస్తే మొక్కలకి బలం ఉంటుంది. సో ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. ఈ టిప్స్ కానీ మీకు యూజ్ఫుల్ అయితే యూజ్ఫుల్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.